శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రవేశపెట్టిన మధ్యతరగతి బడ్జెట్ ప్రజల హృదయాలను ఏమాత్రం దోచుకుంది, ఎన్నో ప్రశ్నలను వాళ్లకు మిగిల్చింది అన్నదైతే ఒకసారి వాళ్ళనే వెళ్ళి అసలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత మేర మధ్యతరగతి వేతన జీవులకైతే ఊరట కలిగించిందో ఒకసారి బయటకు వెళ్ళి తెలుసుకుందాం. సార్, ఈ 12 లక్షలు ఆదాయ వ్యయ పరిమితికి సంబంధించి గతంలో 7 లక్షలు ఉన్నాయి సార్. ఇప్పుడు 12 లక్షలు సంపాదించినా సరే ఎలాంటి ఆదాయ పన్ను కట్టక్కర్లేదని నిన్న బడ్జెట్లో, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు దీని మీద మీరు అంటే నెలకు ₹1,00,000 అనేది ఇలా పెంచడం అనేది ఖచ్చితంగా హర్షణీయమే. ఎందుకంటే ఇప్పుడు అందరూ వేతన జీవులు కూడా చాలా వరకు ₹1,00,000 సంపాదించేవారు చాలామంది పద్ధతిలోకి వస్తారు. ముఖ్యంగా గవర్నమెంట్కి ఆదాయం దీనికన్నా కూడా అసలు ఆదాయ పన్ను పరిధిలోనికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశంగా చేసుకుంటే బెటర్ అని మనకు అనిపిస్తుంది. ఈ నిర్ణయం అయితే సరైనదిగానే నేను భావిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ ఆదాయ పన్ను పరిధిలోనికి రాని వారు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక శాలరీ బేస్డ్ పర్సన్స్, కొంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు మాత్రమే ఈ పరిధిలోకి వస్తున్నారు తప్ప మిగిలిన అనేక వ్యాపారాల్లో వాళ్ళు ఎవరు కూడా దీని పరిధిలోకి రావట్లేదు. కాబట్టి గవర్నమెంట్ దాని మీద దృష్టి పెట్టి వాళ్ళందరి నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్ రెగ్యులర్గా కట్టే వాళ్ళని హింసించకుండా మిగిలిన వాళ్ళు కూడా ఈ పరిధిలోకి తీసుకురావడం అనేది మంచిది. రెండోది, ఈ ఆదాయపు ఇన్కమ్ లిమిట్ పెంచడం అనేది ఖచ్చితంగా హర్షణీయమే. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికీ కూడా వేతనం చాలా రేట్లు అందరికీ కూడా పెరిగింది. కాబట్టి దీనికి వేతనం వెసులుబాటు ఇవ్వటం అనేది ఖచ్చితంగా హర్షణీయమైన విషయం. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్లు అంటే చాలామందిని ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలి అని చెప్తున్నారు. దానికి ఏమైనా అంటే ప్రత్యేకంగా రెమెడీ ఏమైనా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఇది తీసుకుంటే మొత్తం అందరూ కూడా దీని పరిధిలోకి వస్తారు అని చెప్పడానికి మనకు ప్రత్యేకంగా అంటే అనేక వేల మంది, లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకుండా ముఖ్యంగా శాలరైజ్డ్ బేస్డ్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఈ పరిధిలోకి రాకుండా అనేక మంది తప్పించుకునే ఉంటున్నారు. కోట్లలో ఆదాయం ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ పరిధిలోకి రావట్లేదు. సో ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచడం అనేది హర్షణీయమే. కానీ మిగిలిన వారు అనేక మందిని ఈ పరిధిలోకి తీసుకొని వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేలా చేయడం అనేది కూడా ఉంటే బెటర్గా ఉంటుంది. సార్, గతంలో 12 లక్షలు సంపాదించే వాళ్ళు సుమారుగా 80,000 ట్యాక్స్ రూపంలో కట్టారు. ఇప్పుడు ఆ 80,000 వాళ్ళకి మిగులుతారు. సో దీనివల్ల వాళ్ళ కొనుగోలు వ్యయం పెరుగుతుంది, ప్లస్ వస్తు సేవలు ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల అంటే వికసిత భారత్ అని చెప్తున్న దీనికి ఇదేమన్నా ఒక రకంగా ఇదేమన్నా అభివృద్ధి సూచికకు ఇదేమన్నా మార్గం అని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇది చాలా బెటర్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మిగిలిన వాళ్ళ ఆదాయ వ్యయం పెరిగినప్పుడు కొనుగోలు కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా హర్షణీయమైన అంశమే. రెండోది ఏంటంటే ఇలా ఈ ఆదాయం పన్ను పెంచడమే కాకుండా మిగిలిన వాళ్ళు అనేక రకాలుగా ఈ జిఎస్టీలు వసూలు చేయడం అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయం. ఒకసారి ఒక మనిషి ఒక లెవెల్లో ట్యాక్స్ కట్టినప్పుడు మళ్ళీ రిపీటెడ్గా అదే మనిషి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు కానీ వచ్చిన కారు కొనుక్కున్నా, లేదంటే ఏదైనా వస్తువు కొనుక్కున్నా మళ్ళీ జిఎస్టీ అని అదే విధంగా బాధటం చాలా బాధాకరమైన విషయం. ఒకే స్లాబ్ ఒకే ట్యాక్స్ ఇండియా అంతా కూడా ఉండేలా చేస్తే మరింత ఆమోదనీయంగా ఉంటుంది. నా పేరు డాక్టర్ నాగభూషణ్. 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇది ఎంప్లాయీస్కి బాగా ఉపయోగం. గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి తేడా. లాస్ట్ టైం వచ్చేటప్పటికి 7 lakhs వరకు ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు 12 lakhs వరకు ఎన్హాన్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు గతంలో 12 లక్షలు సంపాదించే వాళ్ళకి సుమారుగా 80,000 వరకు మిగులుతుంది అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే గతంలో 12 లక్షలు సంపాదించే వాళ్ళు 80,000 వరకు ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు వేతన జీవులకు మిగిలినట్లే కదా, అది మళ్ళీ మార్కెట్లోకి వెళ్తుంది అనుకుంటున్నారు. అది క్యాల్కులేట్ చేయలేదు. బట్ ఇది బెనిఫిట్ అయితే 2047కి వికసిత భారత్ లక్ష్యంగా అంటే పూర్తి స్థాయిలో భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో భాగంగా మొత్తం అన్ని రంగాలు అంటే మన దగ్గర డబ్బు, ప్రజల దగ్గర డబ్బు ఉంటే కనుక అన్ని రంగాలకి అది పెట్టుబడి పెడతారు. ఒక పొదుపుకి కానీ, లేకపోతే తిండికి కానీ, లేకపోతే ఒక వస్తువు కొనుక్కోవడానికి కానీ, భూమి కొనుక్కోవడానికి కానీ అన్ని రంగాలు ఇలా వృద్ధి చెందుతాయి. ఇది వృద్ధిలో భాగంగా అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. సార్, మీ గుడ్ న్యూస్. నా పేరు కుమార్. పోలీస్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా బడ్జెట్లో మనకి కేంద్ర ప్రభుత్వం 12 లక్షలు ఏదైతే ఇచ్చిందో
అది చాలా హర్షార్థకం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే చాలామంది మనం చూసుకుంటే 2024 నాటికి 70 లక్షల మంది రేషన్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇనిషియేషన్ వల్ల చాలామంది ముందుకు వచ్చి రేషన్ ఫైల్ చేసే ఆస్కారం ఉంటుంది. దానికి తోడు 75,000 అనే స్టాండర్డ్ డిడక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికైతే 12,75,000 అలా ఉన్నా వాళ్ళందరికీ కూడా విజయవంతంగా వస్తుంది. నిర్మలమ్మగా చేసిన ఈ ఏవైతే ఇనిషియేషన్ ఉందో అది కోసం కిడ్నీకి చాలా హెల్ప్ అవుతుంది. గుడ్ డిసిషన్. ఇప్పుడు ఈ మిగులు డబ్బు వల్ల మార్కెట్లోకి రావడం వల్ల భారతదేశంలో ఇతర రంగాలు కూడా వృద్ధి చెందడానికి అవకాశం. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటే వేరు రంగాలకి మనం పెట్టాలి. ఇది వికసిత భారత్ ఎంత మేర ఉపయోగపడుతుంది అనుకుంటా. 2040 మన భారతదేశం మళ్ళీ అంటే అభివృద్ధి చెందిన దేశంగా చేయాలి. ఇది ఒక తప్పుగా భావిస్తుంది. ఫస్ట్ ఏంటంటే చాలామంది ముందుకు వచ్చి వాళ్ళ ఐడెంటిటీ చూపించుకోగలుగుతారు. ఇప్పుడు ఏదైతే బ్లాక్ మనీ ఉందో ఆ బ్లాక్ మనీ అంతా కూడా ఇప్పుడు వైట్గా మారాలి చాలా. అందుకే ఏంటంటే ఇండియా ఎప్పుడైతే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారో 2027 నాటికి ఉంటుంది. ఈ ఇనిషియేషన్ వల్ల అది ఒక స్మార్ట్ అవుతుంది. అండ్ స్టాక్ మార్కెట్ అయితే ప్రపంచంగా పెరిగే అవకాశం ఉంది. డాలర్ ఈ ఇరిటేషన్ వల్ల ఖచ్చితంగా దాన్ని కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. మనకి జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది మంచి ఆపర్చునిటీ. యాక్చువల్లీ ఇన్కమ్ 12 lakhs అనే కాదు, చాలా విషయాలు తీసుకొచ్చారు బడ్జెట్లో. అవన్నీ కూడా మనకి చాలా ఫైనాన్షియల్గా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇట్స్ గుడ్ డెసిషన్ అని చెప్తాను. ఇలాగే ముందు కూడా ఓవరాల్గా బడ్జెట్ బాగుంది. I felt very happy for the budget. Actually, I am a commerce student actually. Whenever I see the budget, నేను అనుకున్న షాక్ అనమాట. దగ్గర 5 lakhs 6 lakhs దాకా లిమిట్ పెంచేశారు. లాస్ట్ 7 lakhs ఉండేది వన్ డిఎస్సీలో. ఇప్పుడు దాన్ని దగ్గర 12 lakhs చేశారు కాబట్టి 5 lakhs దాకా పెంచారు కాబట్టి ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫెల్ట్ వెరీ షాక్డ్ అనమాట. యాక్చువల్లీ అందరూ ఏమో అనుకున్నా కానీ 12 lakhs 75,000 రిబేట్ కూడా రిబేట్ దొరికి 50,000 ఉండేది. అది 70,000 చేశారు. 70,000 చేశారు. సో క్యాపిటల్ అంటారు అన్నారు కానీ పాత ఎలాగైతే ఉంది ఇప్పుడు అలాగే ఉంది. అందులో ఏ మార్పు ఉండదు, స్ట్రైట్గా కట్టుకోవాల్సింది. సో ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. మధ్యతరగతి మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది బాగుంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా బాగుంటుంది. ఎవడైతే ఎవరైతే 31st గ్రేడ్ ఎవడైతే వస్తుందో అది హ్యాపీగా రెస్పెక్ట్. ఇవి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద వేతన జీవుల అభిప్రాయాలు. మీ అభిప్రాయాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.